తులసమ్మ మేము ఇరుగు పొరుగు ఉండేవాళ్ళమే, స్నేహభాగంగా వెలిగేవాళ్ళమే. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంతా మాకు తెలిసిన వాళ్ళమే. మరి అంతే, కానీ మరేమీ లేదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం, వచ్చి వెళ్ళేవాళ్ళమే. రెండు కుటుంబాలు చక్కగా ఉండేవాళ్ళమే, సఖ్యంగా ఉండేవాళ్ళు. అలాంటి భేదాలు ఏమీ లేవు. ఈరోజు కాశ్మీర్లో చంపేశారు కదా, ఎలా 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 ఫీల్ అవుతుంది? ఏమో కాశ్మీర్లో చంపేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? బాధాకరం కదా. అతను కొడుకు మూడో మధ్యవాడు పోయాడు, పెద్దవాడు మా రెండో వాడు ఉన్నాడు. మధ్యతనం పోయిన తెలిసిన తర్వాత పేపర్లో చూశాను, చాలా బాధగా అనిపించింది. చిన్నప్పటి నుంచి మెసిరి వాళ్ళమే, దగ్గర ఉండేవాళ్ళమే. అదే కొంచెం బాధగా ఉన్నది అంతే. మరి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళం. మరి తులసమ్మ మేము ఇరుగు పొరుగు ఉండేవాళ్ళమే, స్నేహభాగంగా వెలిగేవాళ్ళమే. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంతా మాకు తెలిసిన వాళ్ళమే. మరి అంతే, కానీ మరేమీ లేదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం, వచ్చి వెళ్ళేవాళ్ళమే. రెండు కుటుంబాలు చక్కగా ఉండేవాళ్ళమే, సఖ్యంగా ఉండేవాళ్ళు. అలాంటి భేదాలు ఏమీ లేవు. ఈరోజు కాశ్మీర్లో చంపేశారు కదా, ఎలా 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 ఫీల్ అవుతుంది? ఏమో కాశ్మీర్లో చంపేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? బాధాకరం కదా. అతను కొడుకు మూడో మధ్యవాడు పోయాడు, పెద్దవాడు మా రెండో వాడు ఉన్నాడు. మధ్యతనం పోయిన తెలిసిన తర్వాత పేపర్లో చూశాను, చాలా బాధగా అనిపించింది. చిన్నప్పటి నుంచి మెసిరి వాళ్ళమే, దగ్గర ఉండేవాళ్ళమే. అదే కొంచెం బాధగా ఉన్నది అంతే. మరి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళం. మరి